ఇవాల్టి వార్తల వాస్తవాల్లో మనతో రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఇవాళ వార్తల వాస్తవాల్లో మనం ప్రధానంగా 3 అంశాలపైన డిస్కస్ చేయబోతున్నాం. నెంబర్ 1, ముఖ్యమంత్రి బజారు భాష. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ముందు పెట్టండి అని బీఆర్ఎస్ పార్టీ సహా మేధావులు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం, రాజీవ్ గాంధీ విగ్రహం వద్దు, తెలంగాణ తల్లి విగ్రహం నెలకొల్పండి అని అన్నందుకు అక్కడ వక్ర భాష అని చెప్పి కేసీఆర్ విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నాడు కాబట్టి అంటూ కేసీఆర్ గారిపైన కేటీఆర్ గారిపైన చాలా తీవ్రమైన పదజాలంతో, అసభ్యమైన పదజాలంతో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడారు. అది కూడా బడి పిల్లల ముందు. సో దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తూ బీఆర్ఎస్ సీఎం పైన కంప్లైంట్ ఇచ్చింది. నెంబర్ 1. రెండో అంశం, రుణమాఫీకి సంబంధించి రైతుల నుంచి ఇంకా ఆగ్రహ జ్వాలలు చల్లారడం లేదు. ఎందుకంటే రుణమాఫీ అనేది ప్రాపర్గా కంప్లీట్ కాలేదు. పక్క ప్రభుత్వం ఒక మాట చెప్తుంది, ఆయన ముఖ్యమంత్రి ఒక మాట చెప్తున్నారు, మంత్రులు తలా ఒక మాట చెప్తున్నారు. స్వయంగా బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి మాట ఏంటంటే రైతులకు చేరింది ఇప్పటిదాకా 7,500 కోట్లు మాత్రమే అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. సో రుణమాఫీ పైన రేపు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు చేయబోతుంది రైతాంగం పక్షాన. ఇక మూడో అంశం, స్వచ్ఛ బయో పైన ఈడీకి కంప్లైంట్ చేశారు బీఆర్ఎస్ నాయకులు. మొన్నే ఈడీ క్రిషాంక్ ఇచ్చినటువంటి కంప్లైంట్ని స్వీకరించింది. మరి ఈడీ ఎట్లా ముందుకు వెళ్తారనేది చూడాలి. అంటే ముఖ్యమంత్రి సోదరుడి డీల్ ఏంటి ఈ స్వచ్ఛ బయో పైన అనేది ఆయన లేవనెత్తినటువంటి అంశం. ఈ 3 అంశాలపైన మనం చర్చిద్దాం. శ్రీనివాస్ యాదవ్ గారు, బడి పిల్లల ముందు బజారు భాష. నిన్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా స్కూల్ పిల్లల ముందు మాట్లాడరాని రీతిలో ముఖ్యమంత్రి మాట్లాడడం ఎట్లా అనిపించింది? అంటే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని డిమాండ్. రాజీవ్ గాంధీ విగ్రహం ఉంది, రాజీవ్ గాంధీ అంటే గౌరవం ఉంది, బట్ అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టమన్నందుకు దాన్ని వక్ర భాష అని చెప్పి కేసీఆర్ విగ్రహాన్ని ఎవరో పెడతా అంటున్నారు అన్నట్టుగా కేటీఆర్ గారిపైన మాట్లాడడం, కేసీఆర్ గారిపైన మాట్లాడడం ఎట్లా అనిపించింది? స్పష్టంగా ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్న ఏ వ్యక్తులైనా కూడా మనం ప్రజలను మనకు సేవ చేసే ఒక మహోత్తరమైన అధికారాన్ని, ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు మనం మాట్లాడుతున్నది అంటే సాక్షిగా ఒక మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ, అక్కడ వచ్చిన వాళ్ళంతా పిల్లలు. సో కాబట్టి మనం బాధ్యతగా మనం మాట్లాడుతున్నామంటే అది ఒక శాసనం ద్వారా పోయే పరిస్థితి ఉంటుంది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో. అది గతంలో కేసీఆర్ కావచ్చు, అంతకుముందు రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కూడా. సో ఒక స్థానంలో ఉన్నప్పుడు ఆ స్థానాన్ని గౌరవించే విధంగా మనం మాట్లాడాలి. సరే, పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడతారు, తిట్టుకుంటారు, చాలా అసభ్యంగా జరుగుతుంది. కానీ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యం అందరికీ సీఎం. ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకే కాదు, కాంగ్రెస్ పార్టీకే కాదు, మొత్తం సబ్బండ జాతికి ముఖ్యమంత్రి ఆయన, అది మంత్రులైనా అంతే. సో కాబట్టి కనీసం బాధ్యతగా వ్యవహరించినప్పుడు, బాధ్యతగా మాట్లాడినప్పుడు మాత్రమే బాగుంటుంది తప్ప మనం ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అది మన ఇండికేషన్స్ పోతుంటాయి. ఇప్పటికే రాజకీయ నాయకులు అంటే ఇలా తిట్టుకుంటారు, ఇలా మాట్లాడుకుంటారు, వీళ్ళకు నాలెడ్జ్ ఉండదు. చాలామంది ఇంటలెక్చువల్ ఉన్నారు, చాలామంది పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళను ఉన్న ఫీల్డ్లో, పాలిటిక్స్లో సో వీళ్ళ మాటలను చూసి ఏమనుకుంటారు అంటే వీళ్ళకు చదువు రాదు, వీళ్ళు అన్పార్లమెంట్ మాట్లాడతారు అనే దాని మీద ఉంటుంది సహజంగా. సో కాబట్టి అది కాకుండా మనం ఒక బాధ్యతగా మాట్లాడితే ఏమవుతుందంటే మన పదవులతో పాటు రాజకీయంగా కొత్తగా నూతన నాయకత్వం వచ్చేదానికి ఒక ఆదర్శప్రాయంగా ఉంటాం. అంతేగాని మనము ఇష్టం ఉన్నట్టు పదజాలం వాడితే ఇప్పుడు ఆ పిల్లలు వింటారు. వాళ్ళు మాట్లాడే భాష ముఖ్యమంత్రి మాట్లాడుతుండే ఇది కరెక్ట్ అయిన భాషనేనా, మేము కూడా మాట్లాడవచ్చా అనుకునేది వస్తుంది. అంటే మన పెద్దవాళ్ళ, మన ఫ్యామిలీలో మన తల్లిదండ్రులు ఎట్లాంటి భాష, ఎట్లాంటి వ్యవహారం, ఎట్లాంటి సాంప్రదాయాన్ని పాటిస్తే అదే పిల్లలు ఫాలో అవుతారు. అది చైల్డ్హుడ్లో ఉన్న పరిస్థితి. సో అదేవిధంగా ముఖ్యమంత్రి అంటే ఈరోజు తండ్రి పాత్ర, ఈ రాష్ట్రానికి తండ్రి పాత్ర. సో అట్లాంటి ముఖ్యమంత్రి ఏది మాట్లాడినా మనం తీసుకుంటాం, బై డిఫాల్ట్ వస్తుంది మనకు. సో కాబట్టి ఇందులో సోషల్ మీడియా వచ్చింది. సో ఇప్పుడు ఇంతకుముందు ప్రింట్ మీడియా లాగా లేదు ఇప్పుడున్న పరిస్థితి. అన్న వెంటనే కొన్ని లక్షల మంది చూస్తున్న పరిస్థితి. కాబట్టి ఆ ఇంపాక్ట్ అంటే అసలు విషయానికి వక్ర భాష చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. యాక్చువల్గా రాజీవ్ గాంధీ విగ్రహం వద్దు, తెలంగాణ తల్లి విగ్రహం కావాలనేది బీఆర్ఎస్ పార్టీ అడిగినా సరే మేధావులు మాట్లాడుతున్నా అదే మాట్లాడుతున్నారు. కానీ కేసీఆర్ గారి విగ్రహాన్ని పెట్టాలని కేటీఆర్ ఆలోచిస్తున్నాడు అని ఇది ఒక కొత్త మాట తీసుకురావడం ఏంటి ముఖ్యమంత్రి అనేది? అంటే విమర్శించాలనుకున్నప్పుడు ఏదో ఒకటి విమర్శించాలనే ఒక లైన్ ఉంటుంది. సో అది బేస్లెస్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సో ఇప్పుడు కేసీఆర్ విగ్రహం పెట్టాల్సిన అవసరం ఏముంది? అసలు అది ఏం ఆలోచన అది బేస్లెస్ థాట్ అది యాక్చువల్ చెప్పాలంటే. కాబట్టి అది ఊరికనే బట్టగాల్చి మీద వేసే సిచ్యువేషన్ తప్ప దాని అంతకంటే మించేం లేదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రజాప్రతినిధులకు ప్రజలు మెచ్చే విధంగా మాట్లాడాలి.
ప్రజలు నచ్చే విధంగా మాట్లాడాలి. అదేవిధంగా మనం ఒక రోల్ మోడల్ కావాలి. అంతేగాని మనము ఊర్లో ఉన్న చిల్లరగా మాట్లాడుకుంటే ఏమవుతుంది? సో ఇది 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 కరెక్ట్ వే కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అపోజిషన్లో కావచ్చు, ఎవరైనా కూడా రాజకీయాలు కొత్త నాయకత్వం రావాలి. ఎవరు చావు కోరుకోరు కదా సార్, మీరు అన్నట్టు ఎంత రాజకీయాల్లో ఉన్నా ఎన్ని విమర్శలు చేసుకున్నా కూడా డైరెక్ట్గా చావు కోరుకుంటున్నటువంటి ఒక సరే మళ్ళీ మనం రిపీట్ చేసే అవకాశం లేనటువంటి మాట. అదే ఆన్సర్ వచ్చే విధంగా నిన్న మాట్లాడడం జరిగింది. కాబట్టి అదే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆర్గ్యుమెంట్, మీరు మాట్లాడిన ఆర్గ్యుమెంట్ నేను డిఫెండ్ చేయడం కోసం నీ చావును కూడా కోరుకుంటున్నాను. నేను నీ ఆర్గ్యుమెంట్ను నేను డిఫెండ్ చేయడం కోసం నీ చావును కూడా కోరుకుంటాను. నీ విగ్రహం పెట్టాలనుకుంటున్నావా నీ కొడుకులతోనే అని అంటున్నాను నేను. అంటే అర్థం ఏంది? నీ విమర్శను నేను ఎదుర్కోలేక నేను చచ్చిపోమని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇదంతా ఒక మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదు. కాబట్టి మంచి సాంప్రదాయాన్ని, మంచి రాజకీయాలను ఇవ్వాల్సిన బాధ్యత ఉన్న నాయకులపైన ఉంటుంది, పరిపాలిస్తున్న సేవ చేస్తున్న నాయకులపైన ఉంటుంది. అటువైపుగా ఆలోచించాలి, అటువైపుగా మాట్లాడడం మన బాధ్యతగా ఉండాలి. అది కొత్త నాయకత్వానికి కూడా మనం ఒక సింబాలిక్ అవుతుంది పొద్దున. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు. గుడ్ మార్నింగ్ రవికుమార్ గౌడ్ గారు. రైట్, రవికుమార్ గారు, నిన్న సీఎం పైన బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ ఇచ్చింది. చాలా విద్యార్థుల ముందు ఎటువంటి భాష, ఎటువంటి పదప్రయోగం ఉపయోగించారో మనం చూస్తున్నాం. అట్లా చేయడం వల్ల ఎదిగే పిల్లలకు ఏం సంస్కారం నేర్పినట్టు అనేది వాళ్ళ నెటిజన్లు చాలా తీవ్రంగా ఫైర్ అవుతున్నారు ముఖ్యమంత్రి వ్యవహార శైలిపైన. మానసిక ఆరోగ్యం నుంచి రేవంత్ రెడ్డి త్వరగా కోలుకోవాలి అనేది కూడా మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కోరుకుంటున్నారు. ఇంకా అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు రాజేష్ గారు, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి ఏ సందర్భంలో కూడా మాట్లాడే భాష అనేది అసలు సభ్య సమాజం అంగీకరించేది కాదు. పైగా మామూలుగా మనము ఈ చట్టసభలు ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ భాష వాడకూడదు, ఏ పదం ఉపయోగించకూడదు దాన్ని నియంత్రించడం కోసమే పార్లమెంటరీ భాష అనేటువంటిది ఒకటి మనం ఒక సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం వాళ్ళ ఈ దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో. అందుకే పార్లమెంటరీ భాష అనే అంటే ఉపయోగించకూడదు, ఉపయోగించడానికి ఇబ్బంది లేనటువంటి ఆ ఉద్దేశంతో ఉంది. అసలు ఇది ముఖ్యమంత్రి స్థాయిలో మామూలు ఒక ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో, ఎంపీ ఉన్నటువంటి వ్యక్తినే పార్లమెంటరీ భాష కొంత జుగుత్సాకరంగా మాట్లాడకూడదని ఉంటుంది. ఈయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడుతున్నటువంటి భాష ఏంది? మరి నిన్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పిల్లల్ని పెట్టుకొని, చిన్న పిల్లల్ని, వాళ్ళు కూడా ఏదో ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న పిల్లలు కాదు, స్కూలింగ్ 8th, 6th, 7th, 8th చిన్న పిల్లల్ని పెట్టుకొని మాట్లాడుతున్నటువంటి భాష నాకు తెలిసి ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు కూడా అట్లా మాట్లాడరు. వాళ్ళకి మన పిల్లల మీద ఏదైనా కోపం వచ్చి వాళ్ళని దండించాలనుకున్నప్పుడు కూడా ఆ భాష ఉపయోగించాడు. అంత థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ అన్నట్టు, కనీసం బాధ్యత లేనటువంటి భాష నిజంగా. అందుకే కేటీఆర్ గారు అందుకే మానసిక స్థితి బాగలేదని చెప్పేసి, మరి లేకపోతే ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఉపయోగించే భాషేనా అది? ఏం భాష అది? పద్ధతి మార్చుకోవాలి, చేత కాకపోతే మూసుకొని ఉండాలి. కేటీఆర్ గారు చెప్పింది ఏంటిది? నేను కూడా ఆ రోజు కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు ఆ విలేకరుల సమావేశంలో, ఆ మీడియా సమావేశంలో నేను కూడా ఉన్నాను. ఇక్కడ సెక్రటేరియట్ ఎదురుగా అంబేద్కర్ గారి పేరు మీద పెట్టుకున్నాం. ఎందుకు అంటే అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత. ఆయన రాజ్యాంగంలో రూపొందించినటువంటి ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణను సాధించుకోగలిగినాం. దాన్ని ఎదురుగా తెలంగాణ కోసం 7 దశాబ్దాలుగా తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి అమరుల జ్యోతి ఉన్నది, అమరజ్యోతి ఉన్నది. ఆ రెండింటి మధ్యన నిరంతరం ఒక స్ఫూర్తిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఐలాండ్ ఏర్పాటు చేసి దాంట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని చెప్పింది అన్నది ప్రభుత్వం నిర్ణయించింది. అనుకోకుండా గవర్నమెంట్ మారింది. ఈ క్రమంలో అది జరిగింది. ఇవాళ కాదు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని. ఏ రోజైతే అక్కడ సమైక్యాంధ్ర పాలకులు దౌర్జన్యంగా తెలుగు భాష పేరు మీద తెలుగు తల్లి విగ్రహాన్ని పెట్టిండ్రో ఆ రోజే తెలంగాణ మనోభావాలకు వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి ఆ రోజే తెలంగాణ బుద్ధిజీవులు, విజ్ఞులు అప్పటి నుంచే మాట్లాడుతూ వచ్చినటువంటి వాళ్ళు, మాట్లాడుతున్నటువంటి చోటు. ఉద్యమ క్రమంలో ప్రతి సందర్భంలో కూడా అక్కడ తెలుగు తల్లి విగ్రహాన్ని తొలగించాలని చెప్పేసి కూడా మాట్లాడారు. తెలంగాణ వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం, తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య, రాజకీయ అస్తిత్వ సాధికారత చిహ్నాన్ని ప్రతీకను అక్కడ పెడతామని చెప్పేసి కూడా చెప్పినాం అందరం. చెప్పినాం. ఇవాళ వాళ్ళ తల తోక లేకుండా, బాధ్యత లేకుండా కొందరు మాట్లాడుతున్నారు. ఎందుకు పెట్టలేడం? మొన్నటి వరకు
ఎందుకు పెట్టలే? అదే తీసుకోబోతున్నా. జూన్ 2వ తారీఖు వరకు, జూన్ 2వ తారీఖు ఉమ్మడి రాజధానిగా ఉన్నది హైదరాబాదు. తెలుగు రాష్ట్రానికి, తెలంగాణ, 2 తెలుగు రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకి సెక్షన్ 8 అమల్లో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సెక్షన్ 8 అమల్లో ఉన్నది. బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎవడైనా మాట మాట్లాడతాడా? ఏ చిన్న కారణం చూపించినా కూడా తెలంగాణ మమ్మల్ని మా ఉమ్మడి రాజధానిలో మమ్మల్ని బతకనిస్తలేరని చెప్పేసి కుట్రపూరితంగా తెలంగాణ అస్థిరపరిచేటటువంటి దగ్గులు బాచి రాజకీయం చేసినటువంటి వాళ్ళు 10 ఏళ్ళు చూడలేదా? ఒక్క చంద్రబాబు నాయుడుకి ఏదో నోటీస్ ఇస్తే సెక్రటరియట్ నానా బీభత్సం చేసినటువంటి వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి ఉమ్మడి రాజధాని ఉన్నటువంటి వాళ్ళు, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సున్నితంగా ఉంది కాబట్టి కొత్త సెక్రటరీని మనం చేసుకొని అమరజ్యోతి అయిన తర్వాత పూర్తి క్రమంలో చేయటానికి దానికోసమే ఆ ఐలాండ్ ఏర్పాట్లు కూడా చేసి పెట్టింది. అక్కడ అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ తెలంగాణ ఎలక్షన్లు రావడం వాళ్ళు మార్పిడి జరగడం వల్ల జరిగింది. ఇది ఇవాళ జరిగితే మీరు ఎవరు? రాజీవ్ గాంధీ విగ్రహం రాజీవ్ గాంధీ గారి పట్ల మాకు గౌరవం ఉంది. స్వయంగా కేటీఆర్ గారు కూడా చెప్పింది. ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి వాడిగా రాజీవ్ గాంధీ 18 ఏళ్లకే యువకులకు ఓటు హక్కు కల్పించినటువంటి వాడిగా, ఐటీ రివల్యూషన్ తీసుకొచ్చినటువంటి దానికి పునాదులు శ్రీకారం చుట్టినటువంటిగా రాజీవ్ గాంధీ గారి పట్ల మాకు గౌరవం కాదంటలే. కానీ ఆ జాతీయ నాయకుడిని తీసుకొచ్చి, జాతీయ నాయకుడిని రుద్ది మా తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆకాంక్షలను పాతరేస్తాము, బరాబర్ అది ఎంత పెద్ద నాయకుడైనా కూడా తెలంగాణ అస్తిత్వం ముందు, తెలంగాణ ఆత్మగౌరవం ముందు, తెలంగాణ అభిమానం ముందు ఎవరిని లెక్క పెట్టాం. బరాబర్ మళ్ళొక్కసారి చెప్తున్నాం, మీరిట్లనే మూర్ఖంగా మీకు తోచినట్టుగా చేస్తామంటే తెలంగాణ మీద సవాల్ చేస్తామని చెప్పేసి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని తెలంగాణ మనోభావాలను దెబ్బతీసేటటువంటి దౌర్జన్యం చేస్తామంటే ఊరుకునేది లేదు. ధర్మగ్రహాన్ని ప్రదర్శిస్తాం. బరాబర్ ఎవరికి భయపడం. పెట్టుకోండి, ఎంతమంది మీద కేసులు పెట్టుకోండి, ఎంతమంది జైలు పెట్టుకుంటారో. ఏం తమాష అనుకుంటున్నారా? మా ఆత్మాభిమానం 70 ఏళ్ల పోరాటం నుంచి వచ్చింది తెలంగాణ. మీరు ఆ రోజు ఎవరికి తొత్తులుగా పనిచేసిండ్రు? తెలంగాణ ప్రజలు రోడ్లకి పోరాటం చేస్తుంటే మీకెక్కడ తెలుస్తుంది తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం, తెలంగాణ ప్రజల గుండె గోస, ఆ గుండె తడి మీకు తెలియదు. మీ రాజకీయం కోసం, మీ స్వార్థం కోసం వాళ్ళకు తొత్తులుగా పనిచేసినటువంటి సన్నాసులు. సచివాలయం అంటే వారు చెప్పినట్టుగా అనేక అంశాలని, దాంతోపాటుగా సచివాలయం కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి దాన్ని చేసుకుంటూ వస్తున్నారు. సో ఈలోపే సరే ఎలక్షన్స్ రావడం, గవర్నమెంట్ మారడం, తర్వాత అది జరిగింది. కానీ వాళ్ళ 10 సంవత్సరాల నుంచి ఎందుకు పెట్టలేదు, తెలంగాణ తల్లి విగ్రహం ఎప్పుడే గుర్తొచ్చింది అంటే రకరకాలుగా మాట్లాడడం కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. సో దానికి ఏం సమాధానంగా ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది అంటే, మొదట చూడాల్సింది ఏంటంటే విగ్రహం అంటే ఏదో ఒక సింబలు అనేది చూడొద్దు. అది ఆ ప్రాంతానికి లేదా ఆ వ్యక్తికి అక్కడ ప్రభావితం చేసేదానికి ఒక సింబల్ అది. సో వాళ్ళ ఆత్మగౌరవం ఆ సింబల్లో ఉంటుంది. ఇప్పుడు అంబేద్కర్ అంటే మనం అంబేద్కర్ చూడంగా ఏమైతే కాన్స్టిట్యూషన్ గుర్తొస్తుంది. కాన్స్టిట్యూషన్ కంటూ ముందు ఈ దేశంలో 500 పైన సంస్థానాలు ఉండే, ఎవరికి అధికారం లేదు, ఓటు హక్కు లేదు, మనిషిని మనిషిగా చూసే ఒక నైతిక విలువలు లేవు. ఆ విలువలకు అనుకూలంగా ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించిన వ్యక్తిగా మనకు గుర్తొస్తుంది. సో అట్లా ఈరోజు తెలంగాణ తల్లి అంటే తెలంగాణ మొత్తం సమాజం, అది తెలంగాణ సమాజం అందులో కనిపిస్తుంది. సో అమరవీరుల స్తూపం అంటే ఆ తెలంగాణ త్యాగం చేసిన ప్రతి ఒక్క వీరుడు ఆ పరిసరాల్లో ఒకదానికొకటి లింకప్ అది అట్లా చూడాలి. అంబేద్కర్ విగ్రహం అయితేంది, అంబేద్కర్ సచివాలయం అయితేంది, అమరవీరుల జ్యోతి, ఇవన్నీ కాబట్టి దానికి రిలవెంట్ గా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటేనే కరెక్ట్ అనేది అప్పుడు ముఖ్యమంత్రి గారు భావించారు. అది వాస్తవం కూడా. రెండో విషయం ఏంటంటే చిల్లర రాజకీయం ఏంటంటే అక్కడ కేసీఆర్ గారు విగ్రహం పెడతా అని చెప్పేసి ఒక చిల్లర రాజకీయం. అదే కదా అసలు దానికి ఆ ఇష్యూనే అది ఏంది, ఎంత చిల్లర అంటే దాన్ని విషయంగా కూతూ దాన్ని ఆసరగా తీసుకొని అది మాట్లాడుతూ అనలేదే రాజీవ్ గాంధీ విగ్రహం అని చెప్పేసి. అయితే మాట్లాడితే రాజీవ్ గాంధీ గారి విగ్రహం గురించి మాట్లాడాలి, తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడాలి. ఇష్టం వచ్చినటువంటి భాష, నోటికి వచ్చినట్టు బూతు మాట్లాడటం అనేది ఏం తమాషా. శ్రీనివాస్ యాదవ్ కంక్లూడ్ చేయండి. బలమైన ఒక వాదన లేనప్పుడు అట్లాంటి పేల వాదనలు పుట్టుకొస్తాయి. రెండో విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ నేను చెప్పేది, గతంలో కూడా ట్యాంక్ బండ్ పైన ఇతర ప్రాంతాల నాయకులు పెట్టినప్పుడే కదా నీ అస్తిత్వం మాట లేదనే కదా కొట్లాడింది. ఎప్పుడు వచ్చింది మన కుమరం భీం విగ్రహము తెలంగాణ ఉద్యమం మొదలైనాక వచ్చింది. సో కుమరం భీం విగ్రహం మొట్టమొదటి పెట్టాల్సింది. ఎందుకు తెలంగాణ పోరాటం వచ్చింది, తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఏంది, తెలంగాణ అస్తిత్వం అంటే ఏంది, తెలంగాణ భాష అంటే ఏంది, ఇదంతా తెలంగాణతో ముడిపడి ఉన్నది. ముడిపడి ఉన్నదే తెలంగాణ తల్లి. సో ఈ తెలంగాణ తల్లిని, ఈ అస్తిత్వాన్ని, ఈ భాషను, ఈ సాంప్రదాయాన్ని, సంస్కృతిని విడదలేరు. అందులో నుంచి
తెలంగాణ తల్లిని విడదీద్దామనే ప్రయత్నం చేస్తున్నాం. అది అది సభ్య సమాజం యాక్సెప్ట్ చేయదు అంటున్నారు. రైట్. రుణభంగం రణరంగం తెలంగాణ వ్యాప్తంగా నిన్న మొత్తం ధర్నాలతో దద్దరిల్లింది. రైతులు మాకు రుణమాఫీ జరగలేదు అంటూ లక్షలాదిగా, అంటే ఎక్కడికక్కడ గ్రామాల్లో మండల కేంద్రాలలో లక్షలాదిగా రైతులకు రుణాలు మాఫీ జరగలేదు. దాంతో ఏకంగా రోడ్లపైకి వచ్చి వాళ్ళు నిరసనలు ఆందోళనలు కొనసాగించారు. అయితే పోలీసులు ఎక్కడికక్కడ రైతుల్ని అరెస్ట్ చేయడం, వాళ్ళని పోలీస్ స్టేషన్కి తరలించడం అనేది నిత్యకృత్యంగా మారింది. అది రుణమాఫీ గురించి ప్రభుత్వం పైన ప్రభుత్వం దగ్గర నుంచే ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ లేదు. ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడడం, మంత్రులు మరో రకంగా మాట్లాడడం. నిన్న స్వయంగా ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి అయినటువంటి భట్టి విక్రమార్క రైతులకు చేరింది 7,500 కోట్లు మాత్రమే అన్నారు. తర్వాత సాయంత్రం కల్లా మాట మార్చి 17,000 కోట్లు అనేది వివరణ ఇచ్చారు. సో ఎందుకు ఇంత కన్ఫ్యూజన్? ఎందుకు ఇంకా మంత్రుల దగ్గర అంత కన్ఫ్యూజన్ ఉంటే ఇక బ్యాంకర్ల దగ్గర, అధికారుల దగ్గర ఎంత కన్ఫ్యూజన్ ఉండాలి? చివరికి రైతులు ఎంత కన్ఫ్యూజ్ కావాలి? రవికుమార్ గౌడ్ గారు, ఎందుకు రుణమాఫీ గురించి ఇంత ఒక పెద్ద ప్రహసనం అనేది ఎందుకు జరుగుతుంది? రుణమాఫీ అనేది ఒక ప్రాపర్గా ఎందుకు చేయలేకపోయారు? ప్రభుత్వం చెప్తున్నట్టుగా ముఖ్యమంత్రిది ఒక మాట, మంత్రులది ఒక మాట, తీరా రైతులది చూస్తే మరొక మాట. ఏంటి తేడాలు? ఇప్పుడు రాజేష్ గారు, కాంగ్రెస్ పార్టీ ఈ వైఖరిలోనే మోసపూరిత వైఖరి, ద్రోహం, రైతులకు స్పష్టంగా రైతులను మోసం చేసింది, వంచన చేసింది. ఎందుకంటే ఆ రోజు రైతు 2 లక్షల రుణమాఫీ 2022లో మేలో వరంగల్ రైతు గర్జన్లో రైతు డిక్లరేషన్ స్వయంగా రాహుల్ గాంధీ గారు ప్రకటించారు. ఆ ప్రకటించిన రోజు 41,000 కోట్ల చిల్లర అని చెప్పేసి చెప్పారు. 60 లక్షల రైతులు ఉంటారు, వాళ్ళకు 41,000 కోట్లు అని చెప్పారు. ఎన్నికల్లో కూడా మొత్తం ప్రచారం అధికారంలో వచ్చేంత వరకు అదే చెప్పిన. అందరికీ ఏది మాట్లాడలేక 60 లక్షల మందికి 2 లక్షల వరకు రుణమాఫీ మాఫీ చేస్తాం, 42,000 కోట్లు, 41,000 చిల్లర కోట్లు, 42,000 కోట్లు అని చెప్పేసి ఏకకాలంలో ఒక్కటే దెబ్బకు డిసెంబర్ 9వ తారీఖు నాడే సంతకం పెట్టేస్తాం, అయిపోతుంది అని చెప్పారు. సరే, తర్వాత మాట మార్చిరు, అటు ఇటు అయిపోయింది. ఆగస్టు 15 వరకు పోయింది, 100 రోజులు పోయినాయి. డిసెంబర్ 9 పోయింది, 100 రోజులు పోయింది. ఆగస్టు 15 పోయింది, 15 వచ్చింది. ఆగస్టు 15 కూడా అయిపోయింది. నీకెంత క్యాబినెట్లో జూలైలో జరిగినటువంటి క్యాబినెట్ నిర్ణయంలో ఏం చేసిండు? మళ్ళీ ఆ రోజు 31,000 కోట్లు అన్నారు. రైతు రుణమాఫీ 2 లక్షల చొప్పున మంది చేస్తే 31,000 కోట్లు అన్నారు. రైట్, 41,000 కోట్లు 31,000 కోట్లకి ఎట్లయిందో ఇంకా వాళ్ళకే తెలియాలి. ఇంకా కూడా గమ్మత్ ఏంటంటే, ఆ రోజు ప్రకటించిన రోజు 41,000 కోట్లు ఉన్నాయి, మీరు ఈ రోజే పోయి ఇంకా కూడా తెచ్చుకోండి, మేము వచ్చేసరికి ఎంత తెచ్చుకున్నా కూడా అంతా రద్దు చేస్తామని చెప్పారు. మరి 41,000 కోట్లకు ఆ తర్వాత మీరు రైతు డిక్లరేషన్ ప్రకటించిన తర్వాత ఇంకో 10-20 మంది అన్న తెచ్చుకోవాలి కదా. 100-200 కోట్లు, 1000 కోట్లు, 2,000 కోట్లు అన్న పెరగాలి కదా. పెరగలే, కానీ తగ్గింది. 31,000 కోట్లకు వచ్చింది ప్రభుత్వం. 40 లక్షల అకౌంట్లు అని చెప్పేసి చెప్పారు. అయిపోయింది. క్యాబినెట్ నిర్ణయం, మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న రోజు అధికారికంగా ప్రకటించింది ప్రభుత్వం. 31,000 కోట్ల రుణమాఫీ, 40 లక్షల చిల్లర అకౌంట్లు అని చెప్పారు రైతులకు. ఇవాళ ఎంత అయింది? ఇప్పటికీ మీరు 3 దఫాల్లో, ఒకసారి 1,00,000, 1,50,000, 2 లక్షలు అన్నారు. ఇప్పటికి జరిగింది 17,000 కోట్ల 800 కోట్లు, దాంట్లో 22 లక్షల అకౌంట్లకు జరిగింది. అంతే కదా, అది మీరు చెప్పారు. నిన్న 7,500 కోట్లే లేటెస్ట్గా చూస్తే డిప్యూటీ సీఎం గారు మాట్లాడినటువంటిది, మరి మేము 17,800 కోట్లు చిల్లర మేము చేసినాం, కానీ రైతులకు చేరింది 7,500 కోట్లే అని చెప్పేసి మాట్లాడాడు. మరి ఆయన అర్థం ఉద్దేశం ఏందో మరి ఏమైంది? తర్వాత వెంటనే బయటనే సమాజానికి అర్థం కాగానే వెంటనే మళ్ళీ ఏదో విమర్శ వెంటనే కాదు అది పొరపాటు, అది కాదు మా ఉద్దేశం, అది కాదు 17,800 కోట్లు అని చెప్పి మళ్ళీ మాట మార్చింది. అంటే మొదటి నుంచి అధికార పగ్గాలు చేపట్టినటువంటి మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ఏ విషయంలోనైనా ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడతారు, ఒక మంత్రి ఒకటి మాట్లాడతారు, ఇంకో మంత్రి ఇంకోటి మాట్లాడతారు. ఇదంతా ఏమిటంటే ప్రజల్ని గందరగోళపరిచి ఏమి చేయకపోవడం, అంతా చేసినట్టు యాక్షన్ చేస్తూ ప్రభుత్వం చెప్తున్నాడు. ముఖ్యమంత్రి చెప్పినట్టుగా 100% సంపూర్ణంగా రుణమాఫీ జరిగితే మరి రోడ్ల మీదకి ఎందుకు రైతులు ఎందుకు వస్తారు? అరెస్టులు ఎందుకు చేస్తారు? కేసులు ఎందుకు పెడతారు? ఇవంతా ఈ రణరంగం అంతా అసలు ఎందుకు వస్తుంది? ఇవాళ వాళ్ళే లెక్కే కదా. 17,800 కోట్లు చేసింది అనుకున్నాం. నిన్నటి డిప్యూటీ సీఎం గారు మాట్లాడినట్టు 7,500 కోట్లు మాత్రమే రైతులకు దక్కింది అన్నది పక్క పెడదాం. 17,800 కోట్లు అన్నావు. మరి 31,000 కోట్లు అని చెప్పేసి క్యాబినెట్లో నిర్ణయం చేసుకున్న రోజు మీరే కదా తీర్మానం చేసింది. ఏ ప్రాతిపదికన 31,000 కోట్ల నుంచి 18,000 కోట్లకు, అంటే దాదాపు 13,000 కోట్లు తగ్గినాయి. ఏ ప్రాతిపదికన, ఏ నిబంధనల ప్రకారంగా వాళ్ళ కోతలు విధించారు, అంతే కదా. అంటే ఎక్కడో మోసం చేస్తున్నట్టే కదా మీరు, ఎప్పటికప్పుడు మోసం చేస్తారు. అందుకే రేపు ఇవాళ
రైతాంగం ఇవాళ 45% కూడా ఇవాళ రుణమాఫీ జరగలేదు. అందుకే రేపు బీఆర్ఎస్ పార్టీ రేపు మండల కేంద్రాలు నియోజకవర్గాలు రాష్ట్రం ఎందుకంటే రైతులు రోడ్ల మీదకి వచ్చి ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ముందే చేస్తే ఏదో మీరు అప్పుడే రాజకీయ ఇబ్బందులు పెడతారా, మేము ఇవాళ వచ్చి కూర్చున్న తెల్లారి మా మీదకి వచ్చి యుద్ధానికి వస్తారా అని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందుకోసమే 8 నెలలు ఇవాళ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు రేపు అది రైతులు రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇవాళ రైతు మేలు కోరే పార్టీగా ఊరుకోదు కదా. అందుకే రేపు మా పార్టీ పిలిపించింది. శ్రీనివాస్ యాదవ్ గారు, రైతులదే ఒక మాట ఏంటంటే మాకు పూర్తిగా రుణమాఫీ కాలేదనేది, రుణమాఫీ ఎవరైతే జరగలేదో వాళ్ళు ఆందోళన బాధపడుతున్నారు. రైతులది ఒక మాట, మంత్రులదే మరొక మాట. ఒక మంత్రి ఒకలాగా, ఒక మంత్రి ఒకలాగా. మళ్ళీ త్వరలో ఒక 12,000 కోట్లు రిలీజ్ చేస్తామనేది ఒక మంత్రి మాట్లాడడం లేదు, ఇంతవరకు మేము రిలీజ్ చేసాము, రైతులకు ఇంతే చేరినాయని మాట్లాడడం, మళ్ళీ సాయంత్రం కల్లా మళ్ళీ కరెక్ట్ చేసుకోవడం. మంత్రులది ఒక మాట, ముఖ్యమంత్రిది ఒక మాట. టోటల్గా సంపూర్ణంగా 2 lakhs ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ మేము మాఫీ చేసామనేది ముఖ్యమంత్రి మాట. సో ఎందుకు 3 రకాల మాటలు? అంటే స్పష్టంగా ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏ పార్టీ అయినా ఆ పార్టీ ఎలక్షన్లో పోయేటప్పుడు తన మేనిఫెస్టోను రాసుకొని మేనిఫెస్టో ఆధారంగా ఎలక్షన్లో పోతుంది. ఆ మేనిఫెస్టోని నమ్మే ఓట్లు వేయడం జరుగుతుంది ప్రజలు. సో వాళ్ళే ఒక మేనిఫెస్టోని పెట్టుకున్నారు. బీజేపీ పెట్టలేదు, లేదా కాంగ్రెస్ పెట్టుకోలేదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యంలో కొన్ని నిర్ణయాలు వాళ్ళు ఇచ్చారు స్పష్టంగా. మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం, సంపూర్ణంగా చేస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పిండ్రు ఇది బీఆర్ఎస్ పార్టీ ఎజెండా కాదు, బీజేపీ పార్టీ ఎజెండా కాదు, లేదా ప్రజాస్వామికవాదుల ఎజెండా కాదు. మీరు పెట్టుకున్న లక్ష్యాన్ని మీరు ఎంతవరకు చేసిండ్రు అనేది ప్రశ్న. చేసిండ్రు అంటుండ్రు, ఏం చేసిండ్రు అనేది ప్రజలు అడుగుతున్నారు. ప్రజల పక్షాన ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. కాబట్టి ఈరోజు మీరు అన్నదేంది, ఎస్ఎల్బీసీ ద్వారా లెక్కలేంది 50 లక్షలకు పైన ఈరోజు రుణాలు ఉన్నాయి. అదేవిధంగా మీరు లెక్కలు చేసింది 40 లక్షల వరకు ఉన్నారనేది మీరేది లెక్కలు తీసినారు. ఇన్ని లక్షలు ఉన్నాక మరి 22 లక్షలు ఎట్లా వచ్చింది, ఏ కుడికల ద్వారా, ఏ తీసివేతల ద్వారా వచ్చింది అన్నప్పుడు వాళ్ళు కొన్ని చెప్తున్నారు. ఆధార్ లింకు లేదు, పాన్ కార్డు లేదు, మశానం లేదని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎప్పుడో అయిపోయినాయి. ఇది ఆధార్ కార్డు లింక్ అనేది, కేవైసీ అనేది ఎన్నడో అయిపోయింది. సో ఎన్నడో అయిపోయిందని కూడా మీరు లింక్గా చెప్తున్నారు. కాబట్టి లేదు, వెంటనే 3 నెలలనే బ్యాంక్ ఆటోమేటిక్గా ఫ్రీజ్ చేస్తున్నారు. డిఫాల్ట్ అసలు కేవైసీ అనేది ఆధార్ లింక్ అనేది అబద్ధం, అది ఎగ్జాక్ట్ డిఫాల్ట్ అది. కాబట్టి ఈ టెక్నికల్ పెడుతున్నారు. ఈ టెక్నికల్లో 12 నెంబర్లకు 13 నెంబర్లు పడ్డాయి, 11 నెంబర్లు పడ్డాయి. ఆధార్ కార్డు, కేవైసీ లేదు, పాస్బుక్ ఒక పేరు ఉంది, ఆధార్. ఇదంతా 10-15 ఏళ్ళ నుంచి నడుస్తున్నది ఇదంతా వ్యవహారం. సో ఎప్పుడో జమిలే అయిపోయింది. కాబట్టి ఇదంతా కాదు, వాళ్ళ దగ్గర ఆర్థిక పరిస్థితులు బాగలేవు అనేది ప్రభుత్వం అర్థమవుతుంది. అన్నప్పుడు మరి ఎందుకు హామీ ఇచ్చిండ్రు, 2 లక్షలు ఎందుకు తీసుకోమన్నారు, 2 లక్షలు రుణమాఫీ ఇస్తానప్పుడు ఇవ్వాలి కదా. కాబట్టి ఇవన్నీ రైతుల ముందు వస్తున్న ప్రశ్నలు, ప్రతిపక్షాల ప్రశ్నించే బాధ్యత ఉంది. ఇది రిసీవ్ చేసుకొని అంటే మీరు చెప్తున్నట్టుగా సరే టెక్నికల్ అంశాలు అనేది చాలా కొంతవరకే ఉండొచ్చు. బట్ అది కొంతవరకు ఏదో 1000-2000 మంది రైతులకు ఆగింది కాదు, అది కొన్ని లక్షల మంది రైతులకు ఆగలేదు. వారు అన్నట్టుగా ఫైనల్గా ఏంటంటే 31,000 కోట్లు అని క్యాబినెట్ చెప్పింది. 31,000 కోట్లు ఫైనల్ చేసింది 17,000 కోట్లు చిల్లర. అంటే అమౌంట్ చెప్పింది 40 లక్షల ఖాతాలు అని చెప్పి అసలు అవేడి పోయినాయి. క్యాబినెట్ చెప్పింది ఏ ప్రాతిపదికన క్యాబినెట్ పోయినాయి. అప్పటి వరకు మీరు చేసిన ఎక్సర్సైజ్ ఏంది ప్రభుత్వం, అంతే కదా. ఆ 13,000 కోట్లు పోయినాయి. వారు అన్నట్టుగా కొన్ని లక్షల మంది రైతుల సంఖ్య ఎందుకు తగ్గింది అనేది దానికి సమాధానం చెప్పదా ప్రభుత్వం. ఇంకోటి ఏంటంటే వాళ్ళ బడ్జెట్ లో కూడా 26,000 కోట్లు ఏదో పెట్టిండ్రు, 22,000 కోట్లు పెట్టిండ్రు దీనికి. అంటే ఇదంతా ఏంటంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక మంత్రి ఒకటి మాట్లాడి ఒక మంత్రి ఒకటి మాట్లాడుతున్నా అంటే అర్థమైంది ప్రభుత్వంలో సంఖ్యత లేదన్నట్టు. లేకుండా ఎవరికి వచ్చిన వాదనను వాళ్ళు బయటికి వినిపిస్తుండ్రు, ప్రజలలో కన్ఫ్యూజ్ చేస్తుండ్రు. ఫైనల్గా ఏమవుతుంది ఇక్కడ అంటే రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అది ఇప్పుడు పార్టీలు, ప్రభుత్వము, మిగతా ఇవన్నీ జరగవచ్చు, కానీ అల్టిమేట్గా లబ్ధిదారుడు ఆగమవుతాడు. ఆ లబ్ధిదారుడు కోణం నుంచి ఆలోచించాల్సింది. అందులో ప్రధానంగా రైతు అనేది చాలా కీలకమైన. ఈరోజు రైతులు మీకు ఓట్లు ఇస్తేనే గెలిపించారు. సో ఆ రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం అందుంది అనేది చెప్తారు. రైతుల పక్షాన రేపు బీఆర్ఎస్ పార్టీ ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా రైతుల పక్షాన రైతులకు న్యాయం జరిగే విధంగా, న్యాయం జరిగే వరకు కూడా ఎటువంటి పోరాటం చేయబోతుంది? రేపు ధర్నాలు, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు కూడా జరగబోతున్నాయి మీ పార్టీ తరపున. సింపుల్ అండి. కేసీఆర్ గారు రైతు తెలంగాణ పోరాటమే నీళ్లు, ఉద్యోగం, వ్యవసాయం, బతుకుదెరువు అన్నిటికి సంబంధించి. అందుకే కేసీఆర్ తెలంగాణ వచ్చిన వెంటనే చేసిన రైతాంగాన్ని, దేశంలో అదే సమాజానికి అన్నం పెట్టి రైతు ప్రశాంతంగా ఉండాలి, కండ్లలో దుఃఖం ఉండొద్దనే ఉద్దేశంతో అందుకే కరెంటు నిండుగా కరెంటు ఇవ్వాలని కరెంటు మీద దృష్టి పెట్టిండు. 24 గంటల వ్యవసాయానికి, తర్వాత సాగునీటి ప్రాజెక్టులు, ఇవి చేస్తున్న దీర్ఘకాలికంగా వెంటనే రైతుకు అప్పటి వరకు రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరిగేది, పెట్టుబడుల కోసం
ఎరువులు మందులు విత్తనాల కోసం అని చెప్పేసి అంత కోసం సమైక్య రాష్ట్రంలో ఉసురు పోసుకున్నారు తెలంగాణ. దానికి ముగింపు పలకాలని చెప్పేసి కేసీఆర్ గారు వెంటనే రైతు బంధువుని తీసుకొచ్చారు. రైతు బంధు అంటే పెట్టుబడికి తాత్కాలికంగా వ్యవసాయానికి సీజన్లో ఎవరి దగ్గరికి పోయి ఒక వడ్డీ వ్యాపారి దగ్గర పోయి చేతి తీసుకురావద్దని చెప్పేసి రైతు బంధు తీసుకొచ్చాను. ఏదైనా రైతు బంధు తీసుకొచ్చి పెట్టుబడి బ్రహ్మాండంగా 75,000 కోట్లు ఈ దేశంలో ఎవడు ఇవ్వలే. 75,000 కోట్లు ఒక్క పైసా కాదు 2 పైసలు కాదు రైతులకి రైతు బంధు పేరు మీద 12 దఫాలుగా 75,000 కోట్లు ఇచ్చినటువంటి నేరుగా అకౌంట్లో ఇంకే లేదు ఇచ్చేసింది. నో మిడిల్ మ్యాన్. మళ్ళీ 6,000 కోట్లు రైతు ఏదైనా దురదృష్టవశాత్తు రైతు చనిపోయినట్టయితే ఆ కుటుంబం రోడ్డున పడకూడదని రైతు బీమా పేరు మీద 5 లక్షలు ఆర్థిక సాయం చేస్తారు. రైతును బ్రహ్మాండంగా ఈ 10 ఏళ్ల కాలంలో రైతులు దుఃఖం లేకుండా కొంచెం వాళ్ళంతలో వాళ్ళు గౌరవంగా బతికేటటువంటి ఎవరి దగ్గర పోయి చేయి చాచే పరిస్థితి లేకుండా తీసుకొచ్చిండు. అయిపోయింది. ఇవాళ వచ్చిన తర్వాత మీరు చేస్తున్న పని ఏంటంటే రైతు బంధు ఎగ్గొడుతిరి అయిపోయి. రైతు బంధు ఎగ్గొడుతిరి. మేము రైతు భరోసా ఇస్తామని చెప్పి 10,000 కాదు 15,000 ఇస్తామంటారు. ఉన్న 10,000 ఇవ్వకపోతుంది. ఆ 12,000 కోట్లనే ఇవాళ ఆ 12,000 కోట్లే ఇటు టర్న్ చేసి రుణమాఫీ కింద ఇచ్చింది. అందుకే రేపు మళ్ళీ రైతు ఇవాళ గోసపడుతున్నాడు దుఃఖపడుతున్నాడు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ రైతు రోడ్డు ఎక్కిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే రైతుల కోసం రైతు మేలుగు అనేటువంటిది రైతు పక్షపాత అయినటువంటి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ బరాబర్గా రైతుల పక్షాన రేపు క్షేత్రస్థాయిలో పోరాటానికి పిలిపించింది. వీళ్ళ సంగతి ఈ అధికార పార్టీ చేస్తున్నటువంటి రైతుని చేస్తున్నటువంటి వంచనని ద్రోహాన్ని ఎండగట్టం. రైతు బంధు రాలేదు, రుణమాఫీ ప్రాపర్గా జరగలేదు. ఇది ఇవాళ రైతు ఎదుర్కొన్న పరిస్థితి. ప్రశ్నిస్తే కేసులు, అడిగితే అరెస్టులు. అదే ఇప్పటికైనా కూడా ప్రభుత్వం తను పెట్టుకున్న డిమాండ్స్ను తను నెరవేర్చవలసిన బాధ్యత ఉన్నది. అది ఆ రైతులు ఈరోజు ఓట్లేసి మీకు మంచి మెజార్టీతో గెలిపించినాక కూడా వాళ్ళు పెట్టుకున్న మీరు ఏదైతే మేనిఫెస్టోను అమలు చేయకపోతే మాత్రం రేపు కరుగాల్చి వార్త పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా రైతులకు రైతు భరోసా రైతు బంధు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే కాలం నెత్తి మీదకి వచ్చింది, నాట్లు పడుతున్నాయి. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ రైతు భరోసా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూలీలకు, ఇప్పుడు డీజిల్కు, ఇప్పుడు యూరియాకు, డిఏపికి కావాలి. అర్జెంట్గా రైతు బంధు రైతు భరోసాను వేయాల్సిన బాధ్యత ఉంది రైతులకు. ఇంకా తెలంగాణ ప్రభుత్వం అలాగే స్వచ్ఛ బయో కంపెనీ మధ్య జరిగిన ఒప్పందం గురించి నిన్న ఈడీకి కంప్లైంట్ చేశారు బీఆర్ఎస్ నేత మన కృషాంక్. స్వచ్ఛ బయో పైన విచారణ జరపాలి. స్వచ్ఛ బయోకు అలాగే తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి డీల్స్ జరిగినాయి, రేవంత్ రెడ్డి సోదరుడికి మధ్య ఎటువంటి ఒప్పందాలు జరిగాయి అనే దానిపైన నా ఈడీకి కంప్లైంట్ చేశారు బీఆర్ఎస్ నాయకులు. సో తర్వాత ఈడీ ఎటువంటి విచారణ చేస్తుంది, ఈడీ విచారణకు ఎట్లా దీన్ని స్వీకరించబోతుంది అనేది చూడాలి. రవికుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి ఆయన సోదరుడి కంపెనీల మధ్య అంటే ప్రభుత్వానికి స్వచ్ఛ బయో కంపెనీకి జరిగినటువంటి ఒప్పందాలు ఎందుకు మీరు బయట పెట్టాలనుకుంటున్నారు, ఏం జరిగింది అనుకుంటున్నారు దాంట్లో? ఇప్పుడు సింపుల్ థింగ్ అండి. నిజంగా ఆయన పర్యటనలు చెప్పింది దీనికి విదేశీ పెట్టుబడులు ఆకర్షించడం కోసం అని చెప్పింది. అదే జగదీశ్వర్ రెడ్డి ఇక్కడ సోదరుడు జగదీష్ రెడ్డి గారు ఇక్కడ పెట్టి నేను ఇక్కడ పెడుతున్న 1000 కోట్లు కాదు 1,00,000 కోట్లు పెడుతున్నా ఎవరికేం అభ్యంతరం లేదు, కాదంటలేదు. ఎవరైనా పెట్టచ్చు, అందరినీ ఆహ్వానిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు పోయింది దేనికి పర్యటన? రేవంత్ రెడ్డి గారు మొత్తం అధికారిక టీము మంత్రి విదేశీ పర్యటన విదేశీ పెట్టుబడులు ఆకర్షించడం కోసం అని చెప్పేసి చెప్తుంది. పోయిన వెంటనే ఆగస్టు 4వ తారీఖు నాడు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏమని? స్వచ్ఛ బయోటెక్ కంపెనీ తోటి 1000 కోట్ల పెట్టుబడి పెట్టిస్తున్నాము ఇట్లా అని చెప్పేసి చెప్పింది. ఎవరు హరి పసునరసం ఎవరో సంబడి దాని రిప్రజెంటేటివ్గా ఉన్నారు. కానీ తీరా చూస్తే ఆ కంపెనీ ఎవరిది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన బ్రదర్ అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారిది, యనుమల జగదీశ్వర్ రెడ్డి గారు. అది ఎప్పుడు రిజిస్టర్ అయింది? ఆగస్టు 4 పర్యటనకు ప్రకటించే కంటే ముందు, ఈయన పర్యటన కంటే ముందే 15 రోజుల ముందే రిజిస్టర్ అయింది. ఎక్కడ రిజిస్టర్ అయింది? అది హైదరాబాద్లో జూబ్లీహిల్స్ అడ్రస్లో రిజిస్టర్ అయింది. ఎక్కడ? ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్టర్ అయింది, ఒక కంపెనీ కింద. మీరు చెప్పింది ఏంది? అమెరికాలో ఫిలిప్పీన్సియా అనేటువంటి దగ్గర కరస్పాండింగ్ అడ్రస్లో అక్కడ అమెరికా సంస్థ కింద అక్కడ కరస్పాండింగ్ అడ్రస్ అక్కడ చూపించింది. అంటే ఏంది ఇంత మోసం ఎందుకు? మీరు అది కంపెనీ రిజిస్టర్ అయింది ఇండియాలో, అది అయ్యింది 15 రోజుల ముందే, అప్పటికి నయా పైసా దానికి లేదు. మీరేదో పెద్ద బయట ఏదో కంపెనీ పెట్టిన పెట్టుబడి పెట్టడానికి 1000 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పేసి
గొప్పగా చెప్పడము, దాంట్లో స్వయంగా మీ తమ్ముడే, ముఖ్యమంత్రి గారి తమ్ముడే, ఇంకో శివానందరెడ్డి ఇంకో జగదీశ్వర్ రెడ్డి ఇద్దరు డైరెక్ట్గా ఉన్నారు. వాళ్ళు ఉండకుండా వాళ్ళని అక్కడ పెట్టండి. ఇంకెవరో సంబడి థర్డ్ పర్సన్ ఇంకొకరిని అక్కడ చూపించి ఒప్పందం లేదో చేసినట్టుగా దాన్ని చూపించడం. ఇదంతా దాని అర్థం ఏం చెప్పండి? ఎక్కడ దాని వెనక ఏదో సంథింగ్, ఇదేంటిది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ క్విడ్ ప్రోకో కింద వస్తుందా లేదా అన్నది వాళ్ళకి చెప్పండి. అది ఎవరు చేయాలి? మీరు, నేను కాదు. ఎస్, ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాన్ని విచారణ చేయాలి, తేల్చాలి. ఏదేదో రాజకీయ కక్ష కోసమో దేనికోసమో ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా రాజకీయ ప్రత్యర్థులని అణిచివేయటం కోసము కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మలాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పనిచేయకుండా ఇటువంటి వాటిల్లో నిగ్గు తేల్చాలి. ఏ ఉద్దేశంతో ఇవాళ దేనికోసం ఇవాళ స్వచ్ఛ బయోటెక్ కంపెనీ అప్పటికప్పుడే 15 రోజుల ముందే రిజిస్టర్ అయింది, పోయి ఇక్కడ అమెరికాలో గొప్పగా ఎందుకు ఇదంతా దాచిపెట్టి అక్కడ ఒక విదేశీ కంపెనీ లాగా ఎందుకు ప్రచారం చేసినారు? ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ఎందుకు చెప్పాను? ఖచ్చితంగా దీంట్లో ఉన్నది అనేటువంటి దాన్ని వాళ్ళ చెప్పటమే ఉద్దేశం. వాళ్ళ సమాజానికి తెలియాలి మీరు చేస్తున్నటువంటి ప్రతి మోసం అబద్ధం. నేను జగదీశ్వర్ రెడ్డి గారు లేకపోతే ఇంకెవరో పెట్టుబడి పెట్టడానికి నేను వ్యతిరేకం కాదు, వద్దంటారు, పెట్టాల్సింది ఎవరైనా పెట్టొచ్చు. కానీ మీరింత మోసపూరితంగా వాస్తవాలను దాచి ఎందుకింత హైట్ చేసి దాన్ని దాస్తున్నారు? ప్రజలు మోసం చేయటమే కదా. అధికార దుర్వినియోగాన్ని క్విడ్ ప్రోకో కిందకు వస్తుంది. అధికార దుర్వినియోగాన్ని పాల్పడి క్విడ్ ప్రోకో ద్వారా దీన్ని చేస్తున్నటువంటిది కేవలం ఆ కంపెనీ ప్రమోట్ చేసి భవిష్యత్తులో ఈ 5 ఏళ్ల భవిష్యత్తులో తెలంగాణ దోపిడీకి పునాది వేయటమే దానికి ఆ కంపెనీ మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా చేస్తుంది. అది దాన్ని ఈడీ తేల్చాలి. మా నాయకుడు క్రిషాంకు అధికారికంగా నిన్న ఇచ్చిండు, కంప్లైంట్ ఇచ్చిండు, అది కూడా కంప్లైంట్ స్వీకరించింది. నిజాయితీగా దాన్ని అది విచారణ చేయాలని చెప్పేసి వాళ్ళు ఈడీని కోరుతున్నారు. కంప్లైంట్ అయితే స్వీకరించారు ఈడీ అధికారులు. బట్ ఫర్దర్గా ఈడీ ఎంక్వైరీకి సంబంధించి మరి ఎటువంటి ప్రొసీజర్ ఉంటుందో చూడాలి. అంటే చెప్పండి. స్పష్టంగా ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి వ్యాపారం చేయొచ్చు, వ్యాపారం చేయడంలో తప్పు కాదు. కానీ ఆ వ్యాపారం నీకు ఒక ప్రజాస్వామికబద్ధంగా నీ మిత్రుడికి అధికారం ఇచ్చారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిలో. అది చాలా పెద్ద స్థానం. ఆ స్థానాన్ని వాడుకొని నువ్వు చేయడం అనేది ఇక్కడ ప్రమాదకరమైన చర్య. సో కాబట్టి ఆయన వ్యాపారం చేయొద్దని ఇప్పుడు రవణ చెప్పినట్టు జగదీశ్వర్ రెడ్డిని వ్యాపారం చేయొద్దని ఎవరు అడగారు. కానీ నువ్వు నీ అధికారాన్ని ప్రజాస్వామికబద్ధంగా ఇచ్చిన ప్రజలకు సేవ చేసే అధికారాన్ని ఏ అధికారాన్ని వాడుకొని నువ్వు చేస్తే మాత్రం అది చాలా చట్టరీత్యా నేరం. కాబట్టి అట్లాంటివి చేయకూడదు అనేది ఇక్కడ ప్రాపర్ ఉండాలి. ఒకవేళ కొత్త పెట్టినప్పటికీ కూడా హైదరాబాద్ జూబ్లీహిల్స్ అడ్రస్ తో ఉన్న తర్వాత ఇక్కడ ప్రకటించడానికి వచ్చే తప్పేముంది? ఎందుకు అక్కడ విదేశీ పట్టులు పెట్టాలని చెప్పేసి అంత దాసి కరస్పాండింగ్ అడ్రస్ ఫిలిప్పీన్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అడ్రస్ పేరు మీద పెట్టి చేయడం అనేది అంత ప్రజలు తప్పుదో పట్టించడం కదా, మోసం చేయటమే కదా. అదే అధికారాన్ని కనుక దుర్వినియోగం చేసి నువ్వు సంపాదించుకోవాలని చూస్తే చట్టరీత్యా ఈడీ యాక్షన్ తీసుకోవాలి. ఈడీ ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళకి అపోజిషన్ ఉన్న వాళ్ళ మీద పోయి దాడి చేయడం, వాళ్ళ అపోజిషన్ వాళ్ళని లొంగ తీసుకోవడం కోసం కాదు ఈడీ పనిచేయాల్సింది. ఇప్పుడు రవణ చెప్పినట్టు అది ఏం జరిగిందో ఇప్పుడు ఈడీ తేల్చాల్సిన బాధ్యత ఉంది. కంప్లైంట్ రిసీవ్ చేసుకుంది. ఈ కంప్లైంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత దే కెన్ ప్రాసెస్ ద కంప్లైంట్. ఎందుకు వచ్చిందనే దాని మీద చేయాలి, చేసి దాన్ని బయటకు తీసాల్సిన బాధ్యత ఉంటుంది. ఈడీ అంటే ఇప్పుడు తన స్వచ్ఛత ఎందుకు తెలుసుకోవాలి ఇప్పుడు. సో కాబట్టి అది కాకుండా మళ్ళీ ఏదో ప్రెజర్స్కు ఆపి మాత్రం అయితే తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు, ఏది దాగదు. కాబట్టి తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు కాబట్టి ఆలోచిస్తారు, అర్థం చేసుకుంటూ తగిన సమయంలో బుద్ధి చెప్పే సమయం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా అట్లాంటి వైపు పోకూడదు. ఆ స్థానంలో ఉండి చేయడం ఏంటి? జగదీశ్వర్ రెడ్డి బిజినెస్ చేయడం ఎంత అవసరమో ఎంత న్యాయమో ఆయన ఆ పని చేయడం అంత అన్యాయం. సో కాబట్టి అది చేస్తే కంపల్సరీ ఈడీ బయటికి తీరాలి, ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ఉంది. అయినా కూడా ఇప్పుడు వ్యాపారాల కోసం ఆయన ముఖ్యమంత్రి చేయలే కదా, కుటుంబ వ్యాపారాల కోసం నిన్న ముఖ్యమంత్రి పదవికి ప్రజలు ఓట్లు వేసి గెలిపేలే కదా. ఒక మంచి పరిపాలన అందిస్తామనేది పెట్టుబడులు ఎవరైనా పెట్టొచ్చు, పెట్టుబడులను ఆహ్వానించడం కోసమే వెళ్ళారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అదే ఆకాంక్ష వ్యక్తం చేశారు. గతంలో పెట్టుబడులు మేము అనేక సౌకర్యాలు కల్పించి పెట్టుబడులను ఇక్కడ ఆకర్షించినాము, దాన్నే మీరు కొనసాగించడం అనేది. కానీ ఈ రకంగా ఒక కంపెనీ దానికి పూర్తి లావాదేవీలు లేకపోవడం,
అప్పటికప్పుడు ఆ కంపెనీ ఏర్పరిచి ఏదో ఒక ఇక్కడ పెట్టుబడి పెట్టే విధంగా ఒక తప్పుదోవ పట్టించే విధానాన్నే ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. దాని వెనకాల ఏముంది, ఉద్దేశం ఏముంది, లక్ష్యం ఏముంది అనేది అర్థం కాని పరిస్థితి. ఒకవేళ ఆ తప్పు చేసి వాళ్ళు కంపెనీ ఫ్లోట్ చేస్తే కంపల్సరీ బయటకు వస్తుంది, అది ఆగదు. అంటే కొద్దిసేపు వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు కానీ ఎక్కువసేపు ట్రావెల్ చేయలేరు. అది ప్రజలు నిగ్గు తేల్చారు. నిగ్గు తేల్చినట్టు తర్వాత నెక్స్ట్ డిసిషన్ ప్రజలకు వెళ్ళిపోతుంది. సో కాబట్టి అది చేయకుండా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అట్లాంటి ఎంకరేజ్ చేయదు రేవంత్ రెడ్డి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే తన ఫ్యామిలీని రానియకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నది. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటే తప్పు కాదు. సో కాబట్టి అట్లా చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు. రైట్. రవికుమార్ గౌడ్ గారు, ఇప్పుడు నిజంగా ఆయన ప్రతి దాని మీద కిలోమీటర్ ఎత్తుకు ఎగిరి మాట్లాడుతుంటాడు. మరి ఇదేంది? సింపుల్, ఇది వేరే ఇంకేం లేదు. మీకు నిజంగా పెట్టుబడి పెట్టడానికి, కంపెనీ పెట్టడానికి మేము వ్యతిరేకం కదా. ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు, స్థానికుడు పెట్టవచ్చు, దేశంలో ఏ రాష్ట్రంలో అయినా పెట్టవచ్చు, విదేశీయులు ఎవరైనా పెట్టవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సింపుల్ లాజిక్ ఒకటే ప్రశ్న, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసినటువంటి కంపెనీకి, దట్టు 15 రోజుల ముందే రిజిస్ట్రేషన్ చేసినటువంటి కంపెనీకి అమెరికాలో చిరునామా కరస్పాండింగ్ అడ్రస్గా చూపించి పెట్టడంలో దీనిలో ఉన్న మతలబేంది. ప్రాపర్ నామ్స్ ప్రకారం పెట్టుకోవచ్చు. ఇంకా కూడా వాస్తవంగానైతే మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడినట్టుగా దబాయించినట్టుగా కూడా దాని వెనుక కొన్ని నామ్స్ ఉన్నాయి. ఏంటి? ఒక కీలక హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్న ఒక వ్యాపారం, పెట్టుబడి ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు ఎటువంటి నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా పెట్టుబడి పెట్టండి. ఖచ్చితంగా ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ క్విడ్ ప్రోకో కిందకనే వస్తుంది. కాబట్టి ఆ కోణంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేసి వాస్తవాలు ఏందో తేల్చి సమాజానికి చెప్పాల్సి. ప్రస్తుతంగా బీఆర్ఎస్ కంప్లైంట్ స్వీకరించింది. ఫర్దర్గా ఈడీ ఎటువంటి యాక్షన్తో ముందుకెళ్తుందో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ పల్లె రవికుమార్ గౌడ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ గోస్లా శ్రీనివాస్ యాదవ్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.